ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపైన మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు. అలాగే నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వారిపైన కూడా ఫోకస్ పెట్టారు. నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేయడం చాలా తీవ్రమైన నేరమని అంటున్నారు. నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మార్చి 1 నుంచి కఠిన చర్యలు అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బైక్లు, కార్లు నడిపితే వారికి భారీగా ఫైన్లు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు అప్పగించి రోడ్లపైకి పంపిస్తే జైలుకు పంపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. మార్చి 1 నుంచి ఏవైతే ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయో ఆ వైలేషన్స్ను చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. హెల్మెట్ విషయం పబ్లిక్కే వదిలేస్తున్నాం. అది వాళ్ళ సెల్ఫ్ సంబంధించిన విషయము. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్లో ఎవరైనా వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే చాలా అఫెన్సెస్ మనకు రాంగ్ రూట్లో వచ్చి అవుతున్నాయి. ప్రతి విషయంలో లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేసినా, తాగి వాహనాలు నడిపినా వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఇప్పుడున్న చర్యల కంటే కూడా ఎక్కువ జరుగుతున్నాయి. మనం సెల్ ఫోన్ చూసినట్టయితే అది వెరీ కామన్గా పెట్టుకుంటున్నారు. మోటార్ సైకిల్ నడుపుతూ కూడా ఒక పక్కన ఇట్లా వంగిపోయి నడిపిస్తా, అవన్నీ కూడా మన పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నా లేకపోయినా మనకు పైన ఉన్నటువంటి కెమెరాస్ ద్వారా కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయబోతున్నాం. ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కాకపోతే మా విజ్ఞప్తి ఏంటంటే కేసులు ప్రధానం కాదు, ఇక్కడ మనము మారాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనకు ఆ సివిక్ సెన్స్ పెరుగుతుందో ట్రాఫిక్ ఆటోమేటిక్గా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మరోవైపు నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వారిపైన ఫోకస్ పెట్టారు. నెంబర్ ప్లేట్స్ మార్చి ఇతర వాహనదారుడిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఒక వ్యక్తిని చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మలక్పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నెంబర్కు వేరే నెంబర్ వాడుతున్నాడు. దీంతో అసలు యజమాని వాహనంపై 23 తప్పుడు చలాన్లు పడ్డాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం బయటపడింది. ట్యాంపరింగ్ కేసులను టెక్నాలజీని ఉపయోగించి సులభంగా గుర్తిస్తున్నామన్నారు పోలీసులు. ఇంప్రాపర్ నంబర్ ప్లేట్లు చాలా చోట్ల చూస్తున్నాం. అది కూడా ఫ్యాన్సీ ప్లేట్లు పెట్టుకొని పోవడం. కొన్ని చోట్ల కొంతమంది అయితే ఆ వెహికల్ నెంబర్ కనబడకుండా దానికి మడ్డేయడము, కనబడకుండా చేయడం, ఒక నంబరు మిస్ప్లేస్ చేయడం, రాంగ్ నెంబర్లు పెట్టుకొని వాహనాలు నడపడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే రాంగ్ నెంబర్లు పెట్టుకుంటారో వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మాకు డేటాబేస్లు అన్నీ కూడా స్టోర్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి మళ్ళీ వాటి పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ కు పాల్పడడం తీవ్రమైన నేరం అంటున్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం మొత్తం 24 ట్రాఫిక్ తప్పులు నోటిఫై చేశారు పోలీసులు. ఇందులో ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ దాటడం, అక్రమ పార్కింగ్, ఓవర్ లోడింగ్, వాహనం దొంగతనం, తోటి ప్రయాణికులతో హింసాత్మక ప్రవర్తన వంటి తప్పులున్నాయి. చిన్న తప్పులైనా ఒకే ఏడాది 5 జరిగితే లైసెన్స్ సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది. దీనిపై నిర్ణయం రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లేదా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ తీసుకుంటారు. లైసెన్స్ ఎంతకాలం నిలిపివేయాలి అనే అంశం కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు. మల్టీటోన్ హార్న్స్ కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది. హై వాల్యూమ్ ఆఫ్ హార్న్ కూడా దట్ ఈస్ ప్రొహిబిటెడ్. అది లేదు. లైటింగ్ కూడా ఆఫ్ లైట్ అనేది మనకు ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సింది ఉన్నది. డిప్పర్ కొట్టుకోవాల్సింది ఉంది. లాంగ్ డెస్టినేషన్ది, షార్ట్ డెస్టినేషన్కి మనకు సపరేట్గా మనము దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఆఫ్ సర్కిల్ చేయకున్నా పర్వాలేదు, కానీ లో బీమ్లో మాత్రం వెహికల్స్ నడుపుకోవాలా. వేరెవర్ పాసిబుల్ లో బీమ్లో వెహికల్ నడుపుకోవాలా. హై బీమ్ వాడడం, ఎక్స్ట్రా లైటింగ్ ఫిట్టింగ్ చేసుకొని పోవడం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.